హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తల్లిని వదిలేసిన ఒక కొడుకు గురించి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు వదిలేశాడు, ఆ తల్లి ఎంత బాధపడిందో ఇప్పుడు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అడ్డాలన్నాడు బిడ్డలు కానీ గడ్డాలన్నాడు బిడ్డలు కాదు అంటారు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు కసాయి కొడుకు. అనారోగ్యం పాలైన కన్నితలని ఆసుపత్రిలో చేర్పిస్తానని తీసుకొచ్చి అనాథను చేశాడు కొడుకు. వృద్ధురాలైన కన్నతల్లిని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి అనాథగా వదిలేశాడో కన్న కొడుకు. అనారోగ్యం పాలైన తల్లిని ఆసుపత్రి ఆవరణలో వదిలేసి వెళ్ళిపోయాడు. 6 రోజులుగా ఆసుపత్రి ఆవరణలో చెత్తకుప్పల మధ్య చలికి వణుకుతూ దుర్భర స్థితిలో ఉందా వృద్ధురాలు. కన్న కొడుకు వస్తాడని, తనను తీసుకువెళ్తాడని ఇప్పటికీ ఎదురు చూస్తోంది. విజయవాడకు చెందిన వృద్ధురాలు తాటి రాములమ్మకు 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. 2 కొడుకులు చనిపోవడంతో పాపయ్య దగ్గర ఉంటోంది. రాములమ్మ నడుముకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చేర్పిస్తానని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. సివిల్ ఆసుపత్రి ఆవరణలోని బెంచ్పై పడుకోబెట్టి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. 6 రోజులైనా కొడుకు తిరిగి రాకపోవడంతో ఆ తల్లి తిండి లేక ఆకలికి అలమటిస్తూ చలికి వణికిపోతూ 6 రోజులుగా నరకం అనుభవిస్తోంది. వృద్ధురాలి దీనస్థితిపై 10 టీవీలో వార్తలు రావడంతో మహబూబాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు అన్నం పెట్టి ఆదరించారు. వృద్ధురాలి పరిస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. కన్నతల్లిని భారం అనుకున్న కొడుకులు బాగుపడరంటూ శాపనార్థాలు పెట్టారు. మరొక చోట నవమాసాలు మోసి కనిపించిన తల్లిని రోడ్డుపై వదిలేశాడు కొడుకు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తిండి లేక ఓ ముద్ద పెట్టండయ్యా అంటూ ఆమె వేడుకోవడం అందరి మనసుల్ని కలిచివేస్తోంది. స్థానికులు ఆమెను చూసి చలించిపోయారు. ఆమెకు అన్నం పెట్టి అండగా నిలిచారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రతిపాడు మండలంలోని గొట్టిపాడు బస్ షెల్టర్లో ఓ వృద్ధురాలిని వదిలి వెళ్లారు. తన పేరు మల్లమ్మ అని, ఊరు ప్రకాశం జిల్లా కనిగిరి అని చెబుతోంది. 3 కొడుకులు ఉంటే నర్సారావుపేటలో టీ దుకాణం నడిపే 3వ కొడుకు దగ్గర ఉంటున్నట్లు చెప్పింది. 4 రోజుల క్రితం ఓ కొడుకు తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఆకలి అంటూ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అన్నం పెట్టారు. చలికి ఆమె ఇబ్బంది పడుతుండటంతో దుప్పటి ఇచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.